ఈ వీడియో అనేది మనం ఫ్రీ ఫైర్లో 100 లెవెల్కి వెళ్ళిన తర్వాత అకౌంట్ బ్యాన్ అవుద్దో లేదో విత్ ప్రూఫ్తో సహా అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అనేది ఒక క్లారిటీ అని వస్తుంది. క్లారిటీ కాదు, నేను ప్రూఫ్స్తో పెడతాను కాబట్టి అది కన్ఫామ్. మీరైతే భయపడే పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 100 లెవెల్కి అకౌంట్ 100 లెవెల్కి రీచ్ అయిన తర్వాత బ్యాన్ అవుద్దా లేదా? బ్యాన్ అవ్వదు బ్రో. నీకెలా తెలుసు బ్రో? నీది 99 లెవెల్ అనొచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫ్రీ ఫైర్లో మనం సో మెనీ అయితే నేను ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతాం. అంటే మంత్లీ పాస్లు, వీక్లీ పాస్లు, టాప్లు ఇలా నేను కూడా ఇంచుమించు నా అకౌంట్కి ఒక 2 lakhs అయితే పెట్టాను మా 2 lakhs. అంటే ఒకవేళ ఫ్రీ ఫైర్ అకౌంట్ తను బ్యాన్ చేసుకుని తను తీసుకుంటే నాకు ఈ మనీ అయితే మళ్ళీ రీఫండ్ అయితే కొట్టడు కదా. మరి రీఫండ్ కొట్టలేనప్పుడు మన అకౌంట్ బ్యాన్ చేసే అథారిటీ తనకి ఎలా ఉంటుంది? అకౌంట్ చాలామంది చూసే ఉంటాం 90 లెవెల్, 80 లెవెల్, 100 లెవెల్ కింద అకౌంట్లు ఎందుకు బ్యాన్ అవుతాయంటే ఇంకా మనం లెవెల్ అప్ చేస్తాం కదా, ఇంకా మనల్ని ఎవడో ఏం చేయడని కొంతమంది ప్యానల్స్ లేకపోతే కొంతమంది హ్యాకర్స్తో, అదే కొంతమంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ర్యాంక్డ్ మ్యాచ్ పుష్ చేసేటప్పుడు హ్యాకర్తో గట్రా ఆడితే ఏమవుద్ది, మొత్తం అయితే ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ చేస్తుంది. అలా బ్యాన్ అవ్వాలి తప్ప మీరు ఓన్గా మీ పని మీరు చేసుకుంటూ ఏ హ్యాకర్లతో ఆడుకుంటూ ప్యానల్స్ హ్యాకింగ్ మీరు కూడా యూజ్ చేయకుండా ఉంటే మీ అకౌంట్ కూడా అయితే బ్యాన్ అవుతారు. అంటే బ్రో మరి నువ్వు అనొచ్చు, అంటే నీకెలా తెలుసు బ్రో ఎంత క్లారిటీగా? అంటే నా ఫ్రెండ్ లిస్ట్లో అయితే 100 లెవెల్ ప్లేయర్ అయితే ఉన్నాడో తను మీకు చూపిస్తాను. అప్పుడు మీకనేది ఒక క్లారిటీ వస్తుంది. తను ఎప్పటి నుంచి అయితే 100 లెవెల్కి ఇంచుమించు నాకు తెలిసింది ఒక 5 or 6 months నుంచి తను 100 లెవెల్ అయితే ఉన్నాడు. అది తను చూస్తే మీకు అర్థమవుతుంది. 100 లెవెల్ ప్లేయర్, 172,000 లైక్లు అయితే ఉన్నాయి. తన ఒక హిందీ యూట్యూబర్, తనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. తను ఎప్పటి నుంచో ఆల్రెడీ అకౌంట్ అయితే పుష్ చేస్తున్నాడు, ఆడుతున్నాడు. మరి తన అకౌంట్ కూడా బ్యాన్ అవ్వాలి కదా. బ్యాన్ అవ్వలేదంటే దానికి అర్థం ఏంటి? 100 లెవెల్కి వెళ్ళిన తర్వాత అకౌంట్ అనేది బ్యాన్ అవ్వదు. అదైతే జస్ట్ రూమర్ మాత్రమే. అదైతే మీరు ఆ రూమర్ నుంచి అయితే బయటకు అయితే రండి, ఓకేనా? అది రూమర్ అయితే ఎవరు స్ప్రెడ్ చేసేది కానీ అదొక ఫేక్ అనమాట, చాలా ఫేక్. మరి తన లెవెల్ కూడా బ్యాన్ అవ్వాలి కదా. బ్యాన్ అవ్వలేదంటే బ్యాన్ అవ్వదు. ఇట్స్ ఏ క్లియర్. మీరు ఎవరు చెప్పినా కూడా బ్యాన్ అవ్వదని చెప్పండి. ఎవరు చెప్పండి? టీమ్ స్వామి చెప్పండి. నాది వచ్చి 99 లెవెల్. మనం కూడా తొందరలో లిటరలీ 4 or 5 months అయితే మనం కూడా 100కి అయితే వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఇంకా క్లారిటీగా అయితే వస్తుంది. తెలుగులో మనమే ప్రజెంట్ అయితే ఇంకెవరో మన లెవెల్లో దరిదాపుల్లో కూడా లేరు. ఫస్ట్ కొంటా మనమే రీచ్ అవుతాం 100 లెవెల్కి. అది మీకు ఏదో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసారంటే గ్యారంటీగా ఎంతో కొంత నచ్చుంటుంది. మనం గ్యారంటీగా ఒక్క లైక్ వేసుకుని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా అయితే సపోర్ట్గా అయితే ఉంటుంది. అలాగే మీరైతే 99 నుంచి 100కి వెళ్ళడానికి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మీరైతే చూడండి. అలాగే దాన్ని కాల్కులేట్ చేయండి. కాల్కులేట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది లెవెల్ అప్ చేయడం అనేది ఎంత కష్టమో. నాకైతే 99 నుంచి 100కి వెళ్ళడానికి లిటరల్లీ మామ 20 lakhs ఇచ్చాడు మామ, 20 lakhs. అది అందుకనైతే మనకైతే 4 or 5 monthsలో వెళ్తాం. మనం కూడా అప్పుడు జెండా అయితే పాతాం 100 లెవెల్. తెలుగులో ఫస్ట్ కొంటాం. అప్పుడు మనం కూడా కాల్ రికగ్నిషన్ దొరకచ్చు. మా తెలుగు కమెంట్లో కూడా 100 లెవెల్ ప్లేయర్ ఉన్నాడని. ఓకే, అందరికీ అలా బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు దమ్ము.